డాక్టర్ గారు ఉండి ఇందాక చూస్తుంటే అప్పు గారు ఏదో విషయంలోనో బాధపడుతున్నట్లున్నారు అని చెప్తుంది. ధనలక్ష్మి అలానే వింటూ ఉంటుంది. అక్కడున్న కళ్యాణ్ కూడా వింటాడు. అక్కడున్న డాక్టర్ మాట్లాడుతుంది. వీళ్ళంత తొందరగా తనని ప్రాబ్లం ఏమని తెలుసుకోండి, ఏ విషయంలో బాధపడుతున్నా ఆ విషయం అడిగి జల్దీ సాల్వ్ చేయండి అని చెప్తుంది. లేకపోతే ఈ స్ట్రెస్ ఎక్కువై అటాక్ వచ్చే ప్రాబ్లం ఉంది అని చెప్తుంది. ఆ మాటకి కళ్యాణ్ నుండి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ధనలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది ఆ మాట విని. పైగా తను చాలా నీరసంగా ఉన్నట్లుంది అని చెప్తుంది. అక్కడున్న అప్పు అలానే బెడ్ మీద పనుకొని ఉంటుంది. టైం సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదని క్లియర్గా తెలుస్తూ ఉంది. ప్రెగ్నెంట్ టైంలో ఫుడ్ తీసుకోవాలని ఎంత ఇంపార్టెంట్ అని నీకు చెప్పాను కదా కళ్యాణ్ గారు, అయినా మీరు ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు అని చెప్తుంది. అక్కడున్న కళ్యాణ్ నుండి చెప్తున్నాను డాక్టర్, తనే వినట్లేదు అని చెప్తాడు. తను తినలేదని అలా వదిలేస్తారా? తినడం బాధ్యత మీదే కదా అని చెప్తుంది. ఇదే ఇలా కంటిన్యూ చేసి బేబీ గ్రోత్ ఎలా పెరుగుతుంది అని చెప్తుంది. ఇప్పటికైనా జాగ్రత్త తీసుకోండి, వీలైనంత వరకు అప్పుని బయటికి పిలుచుకుపోండి, తను హ్యాపీగా పీస్ఫుల్గా ఉండేలా చూసుకోండి. ప్రెగ్నెంట్ టైంలో ఎంత హ్యాపీగా ఉంటే బేబీ కూడా ఆరోగ్యంగా పుడుతుంది, లేకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ ఉంటుంది. కళ్యాణ్ నుండి ఓకే డాక్టర్ అని అంటాడు. కళ్యాణ్ గారు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్తుంది డాక్టర్. అక్కడున్న కళ్యాణ్ సరే డాక్టర్ అని అంటాడు. అక్కడ నుంచి డాక్టర్ వెళ్ళిపోతుంది. అక్కడున్న కళ్యాణ్ నుండి అప్పు వైపు చూస్తూ ఉంటాడు. అప్పు దగ్గరకు వెళ్ళి మంచం మీద కూర్చొని అప్పుని చూస్తూ ఉంటాడు. చేయి తీసుకొని అలానే తలకాయ మీద పెడతాడు. అలానే బాధపడుతూ ఉంటాడు. మనసులో అనుకుంటుంటాడు, ఐమ్ సారీ అప్పు, నీ బాధకి కారణం తెలిసినా కూడా నీ భర్తగా నేనేం చేయలేకపోతున్నాను, ఐమ్ సారీ అప్పు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అక్కడున్న రాజు బయట నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడున్న కళ్యాణ్ పోయి ఏంటన్నయ్య పిలిచావంట అని అంటాడు. అక్కడున్న రాజు ఉండి నన్ను క్షమించరా అని అడుగుతాడు కళ్యాణ్ని. అక్కడున్న కళ్యాణ్ ఉండి ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను నిన్ను క్షమించడం ఏంటి అని అడుగుతాడు. అక్కడున్న రాజు ఉండి అవునరా క్షమించాలి, ఎందుకంటే ఈరోజు అప్పుకి అలా పరిస్థితి రావడం కారణం నేనే, నా వల్లే ఈరోజు అప్పు కాళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పాడు. ఆ మాటకి కళ్యాణ్ నుండి అన్నయ్య ప్లీజ్ నువ్వు ఆపుతావా, నీ వల్ల పొట్టి పడిపోయింది ఏంటి, తను టైం సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు అందుకే కళ్ళు తిరిగింది, ఇదేం తప్పు ఉంది అని అడుగుతాడు. అక్కడ రాజు ఉండి తప్పు నేను కోసమే సారీ చెప్తున్నాను రా అని చెప్తాడు. తను పడిపోయే కారణం ఏదైనా ఉండొచ్చు, అలాంటి పరిస్థితి రావడం కారణం నేనే కదా అని చెప్తాడు. ఆ మాటకి కళ్యాణ్ నుండి లేదన్నయ్య ఇందులో నీ తప్పేం లేదు, భర్తగా వదిన గురించి నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఒక చెల్లిగా వాళ్ళ అక్కకు ఏం జరుగుతుందని బాధపడుతూ ఉంది అంతే అని చెప్తుంది. ఆ మాటకి రాజుండి కానీ ఇవన్నిటి కారణం నేనే కదా అని చెప్తాడు. నేను కళావతికి నిజం చెప్పకపోవడం కదరా, కళావతికి ఏం జరగకూడదనే స్వార్థంతో నేను అలా ఆలోచించాను కాబట్టి నా వల్ల ఈ ఇంట్లో అందరూ ఎంత బాధపడుతున్నారని అప్పు కింద పడిపోతా వరకు అర్థం కాలేదు. ఇంటి పెద్ద కొడుకుగా అందరికీ ఆనందానికి కారణం అవుతుంది నేనే, ఇంటిల్లు పాద కన్నీళ్ళు కారణం అవుతుంటే చాలా గిల్టీగా ఉందిరా అని చెప్తాడు. ఆ మాటకి కళ్యాణ్ నుండి నువ్వేం ఫీల్ అవసరం లేదన్నయ్య, ఇప్పటికి ఇంకా మించిపోయేది ఏం లేదు, వదినికి ఆ ప్రాబ్లం ఉందని తన బిడ్డని క్యారీ చేసి తను చనిపోతుందని విషయం అందరి ఇంట్లో వాళ్ళకి చెప్పిడి అని చెప్తాడు. ఆ మాటకి రాజుండి అలా చెప్పలేకపోతున్నాను కాబట్టి ఇంట్లో అందరూ బాధపడుతూ ఉన్నా కూడా మౌనంగా ఉంటున్నది అని చెప్తాడు. కానీ అన్నయ్య ఇలా అందరినీ బాధపడుతూ నువ్వు బాధపడుతూ డిలీట్ చేస్తే వదిన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నావా అని చెప్తాడు. రాజుకి డాక్టర్ ఫోన్ చేసి ఉంటారు. అక్కడున్న కళ్యాణ్ నుండి చూడు డాక్టర్ కూడా ఫోన్ చేసినారు, ముందు మాట్లాడు అన్నయ్య అని చెప్తాడు. అక్కడున్న కళ్యాణ్ తీసుకొని మాట్లాడని చెప్తాడు. అక్కడున్న డాక్టర్ ఉండి హలో అని అంటది. రాజు ఉండి హలో డాక్టర్ చెప్పండి డాక్టర్ అని అంటాడు. అక్కడున్న డాక్టర్ ఉండి నేనేం చెప్పాలండి మీరే చెప్పాలి, నేను చెప్తానంటే వద్దంటున్నారు, మీరు చెప్తానంటే టైం వేస్ట్ చేస్తున్నారు. ధాన్యలక్ష్మి ఉండి ఇంద్రదేవికి ఈరోజు నాకు ఒక విషయం తెలియాలత్తయ్య అని అడుగుతుంది. అక్కడున్న ఇంద్రదేవి ఉండి అలానే చూస్తుంటుంది. అక్కడున్న కాయ కూడా అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి ఇప్పుడు నీకేం కావాలో పిన్ని అని అడుగుతాడు. మళ్ళీ ఇంట్లో ఇలాంటి గొడవలు జరగకూడదు అని నమ్మకం కావాలి,
ఇప్పుడే ఇక్కడే మీ నిర్ణయాన్ని చెప్పాలి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి రాజుండి చెప్పకపోతే అని అంటాడు. ఆ మాటకి ధనలక్ష్మి ఉండి అప్పుడు నా నిర్ణయం నేను తీసుకున్నాను అంటాడు. ఆ మాటకి ఇక్కడున్న ప్రకాశం ఉండి ఏం తీసుకుంటావే అని అడుగుతాడు. ఆ మాటకి మా కొడుకుని పిలుచుకొని బయటికి వెళదామని చెప్తుంది. అక్కడున్న కావ్య ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న వాళ్ళందరూ ధనలక్ష్మి వైపు చూస్తారు. మీ నిర్ణయం అదే అయితే నేను అడ్డు చెప్పను పిన్ని అని అంటాడు. ఆ మాటకి రాజు వాళ్ళ తాతయ్య వచ్చి రాజుకి చెంప మీద కొడతాడు. అక్కడున్న కావ్య ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న అపర్ణ కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న వాళ్ళందరూ అలానే చూస్తుంటారు రాజు వైపు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.